ఈ దినపు దేవుని యొక్క మాట నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 43వ వచనము. దేవుడు తమకు మహానందము కలుగజేసెను. మహానందము. దేవుడు తన ప్రజలైనటువంటి వారికి ఆనందము కలుగజేయాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు మనకు ఆనందము కలుగజేసినప్పుడు మనము కూడా దేవుడికి స్తుతులు అర్పించవలసినటువంటి వారంగా ఉండాలి. ఆది కాలంలో బలులు అర్పించి దేవుడు వారికి కలుగజేసిన ఆనందాన్ని బట్టి వారు సంతోషించినటువంటి వారుగా ఉన్నారు. ఈ దినాల్లో దేవుడు మనకి చేసే ప్రతి మేలులను బట్టి ఆనందించడమే కాకుండా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడికి కృతజ్ఞులమై ఉండాలని లేఖనము మనకు బహు స్పష్టంగా తెలియజేసేదిగా ఉన్నది. ఆ రీతిగా మనము కూడా దేవుని ద్వారా ఆనందము పొందుతూ ఆయనకు కృతజ్ఞులమై జీవించుదుముగాక.